ప్రభుత్వ పాలనకు కఠిన పరీక్ష. ప్రభుత్వ కార్యాలయంలో అక్రమాలకు పెద్దపీట, వేల కోట్ల కుంభకోణదారులపై చర్యలు. ఎప్పుడు భూ కబ్జాదారులు దర్జా ఆగడాలకు అద్దెలేవు. ప్రభుత్వ ప్రధాన కార్యాలయంపై నిఘా ఎక్కడ? అవినీతి కుబేరులో దోచుకున్నలంతా రాజ్యమేలుతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాయకుల వద్ద తిష్ట వేసిన భూ కబ్జా మూటలు. పాలన వారైన పాలనకర్తలు నడిపించేది ముమ్మాటికి అక్రమార్కులైనా అవినీతి అక్రమార్కుల భరతం పట్టాల్సిందే అని అంటున్నా బరిగెల శివ. చూడు ఇలా ఈయన మాటలు చెప్పిండు. రేవంత్ రెడ్డి అన్న మస్తు మాటలు చెప్పిండు. ఇలా ప్రభుత్వం కొలువు తీసుకొని నాన్నల దగ్గరికి వస్తుంది. ఇలా అధికారుల మీద ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? హెచ్ఎండిఏ అధికారులు ఎంత అవినీతి చేసిళ్ళు, జిహెచ్ఎంసీ అధికారులు ఎంత అవినీతి చేసిళ్ళు, రెవెన్యూ అధికారులు ఎంత అవినీతి చేసిళ్ళు. ఇలా ఉన్నటువంటి ఏదైతే బీఆర్ఎస్ హయాంలో మంత్రుల దగ్గర పనిచేసినటువంటి ఐఏఎస్ ఐపీఎస్లు కానీ, సీఎం దగ్గర ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్లు కానీ ఎన్ని కోట్ల రూపాయలు అవినీతి చేసిళ్ళు. ఇష్టానుసారంగా వాళ్ళ ఆస్తులు ఏ విధంగా పెరిగినాయి, వాళ్ళ మీద చర్యలు ఎప్పుడు తీసుకుంటారని పదే చెప్పినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇలా చర్యలు తీసుకోవడానికి ఇలా వెనకాడుతున్నాడు. ఎందుకోసం వెనకాడుతున్నాడు, ఏమైపోయిందని స్పష్టంగా రాయడం జరిగింది. ఇప్పటికైనా స్పందించి న్యాయం చేస్తారా, లేకపోతే అదే తరహాలో కొనసాగుతారన్నటువంటి ప్రధానంగా కూడా రాసిన సందర్భం ఉంది. అక్రమార్కుల భరతం పట్టేది ఎప్పుడు? ప్రభుత్వ పాలన కఠిన పరీక్షకు మారిందన్న జేబీ సంస్థల అధినేత బరిగెల శివ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాల 10 సంవత్సరాల కాలం తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సార్థకతను సిద్ధింపజేసిన కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనలోనికి వచ్చింది గత 10 సంవత్సరాలు. ఇష్టారాజ్య జీవులతో భారతదేశ వ్యాప్తంగా అవినీతి అక్రమాలు ప్రభుత్వ కార్యాలయాలు పెరిగిపోయినాయి. గత ప్రభుత్వం భూ కబ్జాదారులు భరతం పడతామంటూ, జైల్లో వేస్తామంటూ, పీడియాక్టులు నిర్వహిస్తామంటూ ప్రజలను నమ్మించి ధరణి పేరున రాష్ట్ర వ్యాప్త భూములను భూ కబ్జాదారులకు కట్టబెట్టి కాజేసిన దుర్మార్గాన్ని నేటికి వీక్షిస్తూనే ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్ట కలిగి ప్రజాపాలన కొనసాగించడానికి ఆర్నిశలు కష్టపడుతూ శ్రమిస్తున్న తీరు తెలంగాణ సమాజాన్ని మేల్కొల్పుతుంది. ఒకవైపు తెలంగాణ రాష్ట్ర పాత అప్పులు కొత్త ప్రభుత్వాన్ని వెంటాడుతుంటే, మరోవైపు ప్రభుత్వ కార్యాలయంలో పేరుకుపోయిన కుబేర అక్రమాలకు కుబేర అవినీతి పరులు తెలంగాణ రాష్ట్ర పరిపాలన ఉక్కిరి చేసే విధంగా కుటిల ప్రయత్నాలు కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రశ్న దెబ్బతీసే కుట్రలు పన్నుతున్నాయి. సర్కార్ మారినా సారు మారలేదు. అక్రమార్కుడు ప్రభాకర్పై చర్యలు ఎక్కడ? అవినీతి తిమింగలం భరతం పట్టేది అన్నాడు. రమేష్ రాక్షస పాలన కుర్చీ కుమిలిపోతుంది. నవీన్ మిట్టల్పై నజర్ ఎక్కడ? పలు అంశాలపై జేబీ సంస్థ మొక్కవని ధైర్య సాహసాలతో ప్రజల ముందుకు వాస్తవాలను తీసుకెళ్లినప్పటికీ కొంతమంది ప్రభుత్వ పెద్దల అండదండలతో నేటికి పాతరాలోనే ప్రభుత్వ శాఖలు కొనసాగడం దేనికి నిరసనమని శివ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొన్నటికి మొన్న బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి భూ కబ్జాలపై కఠినమైన చర్యలు తీసుకొని బొక్కలు వేయడం అంటూ పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశించినప్పటికీ భూ కబ్జాదారులు విర్రవీగుడు కబ్జాలపై కనువిడుపు చర్యలు కూడా లేకపోవడం పట్ల సామాన్య ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. కాళేశ్వరం లాంటి మహా గొప్ప ప్రాజెక్టు నిర్మించామని తెగొప్పలు చెప్పుకున్న పెద్ద మనుషులు నాటి అవినీతిపై ప్రశ్నించిన వాళ్ళను కఠినంగా శిక్షించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్మును దుబారగా వాడడానికి పెట్టి ప్రాజెక్టు నిర్మాణం పేరున అవినీతి పాల్పడినలపై లెక్కలు బయట తీస్తూ కఠినమైన చర్యలు తీసుకోవాలని శివ సూటిగా ప్రశ్నించారు. ఇక ప్రభుత్వ ఖజానాకు ఎంత నష్టం జరుగుతుందో చూడండి. తీరు మారకపోతే తిప్పలే. ప్రభుత్వ ఖజానాలో ఖాళీ, నిజాయితీ పాలనలో అక్రమార్కుల హావా. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. కానీ రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పగ్గాలు చేపట్టగా రాష్ట్ర వ్యాప్తంగా పెను మార్పులు సృష్టిస్తూ సామాన్య ప్రజలు తన స్ఫూర్తి నింపుతున్నాడు. అన్ని తనే ఒంటరి పోరాట యోధుల్లో ప్రతిరోజు 16 నుండి 18 గంటల పాటు పాలన కొనసాగిస్తూ పాత ప్రభుత్వ బకాయిలు భారం ప్రజలపై పడకుండా అవినీతి రహిత ప్రభుత్వాన్ని కొనసాగిస్తూ ప్రజలకు మేలు చేకూర్చే విధంగా సాహసోపేతమైన పరిపాలన చేసి చూపిస్తున్నారు. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన మేధావులు అభినందిస్తుంటే, మరోపక్క పాలన వేరైన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాలనాకర్తలు నడిపించేది మాత్రం ముమ్మాటికి అక్రమాలకే అంటూ సామాన్య ప్రజలు విస్తిపోతున్నారు. ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే అవినీతి చేసినటువంటి అధికారులు ఉన్నారో, ఎవరైతే అవినీతికి పాల్పడ్డటువంటి అధికారులు వాళ్ళ భరతం పడతామని, వాళ్ళ మీద పీడీ యాక్ట్ కేసులు పెడతాం, వాళ్ళ జైల్లో వేస్తామని పదే చెప్పినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటివరకు వాళ్ళ చర్యలు ఎక్కడ అని ప్రశ్నిస్తున్నారు. ఇలా మాటలు గారడి కాదు, ఇలా ప్రభుత్వ పాలనను ఇలా చూపించండి. ఎవరైతే అవినీతి చేసిన వాళ్ళరో, ఎవరైతే నిజంగా ప్రభుత్వ సొమ్మును గండి కొట్టిలో, ఎవరైతే అక్రమ ఆస్తులు కోట్ల రూపాయలు సంపాదించుకున్నారో వాళ్ళ అక్రమ ఆస్తులన్నీ ప్రజల ముందు పెట్టండి. ఇవాళ ఇష్టానుసారంగా కోట్ల రూపాయలు సంపాదించుకున్నటువంటి చాలామంది అధికారులు, ఐఏఎస్ ఐపీఎస్లు ఇలా వేల కోట్లు, వాళ్ళ పదవి ఉన్నంత కాలం కూడా వాళ్ళు 10 కోట్ల రూపాయలు కూడా సంపాదించినటువంటి అధికారులు బీఆర్ఎస్ హయాంలో సుమారుగా ఒక్కొక్కరు ఎవరు వచ్చిన 5,000 నుంచి 10,000 కోట్లు సంపాదించుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చిన అంత ప్రభుత్వ సొమ్ము కదా. ఆ ప్రభుత్వ సొమ్మును లాక్కోండి. ఇలా చాలా ఆర్థికమైన సంక్షోభంలో తెలంగాణ రాష్ట్రం ఉంది. అందులో ఈ ఐఏఎస్ ఐపీఎస్లు చేసిన అవినీతి, ఇలా జిహెచ్ఎంసీ అధికారులు చేసిన అవినీతి, హెచ్ఎండిఏ చేసిన అధికార అవినీతి, రెవెన్యూ అధికారులు చేసిన అవినీతి, ఇవాళ ఏ రంగాలు చూసుకున్నా ఇవాళ విచ్చలవిడిగా అవినీతి ఉంది. ఆ అవినీతిని ఎప్పుడు బయట పెడతారు, అవినీతిని ఎప్పుడు తీసుకుంటారు అనేటువంటి ప్రధాన వార్త కూడా ఇక్కడ రాసినటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాం.